10 ఏళ్ల క్రితం ఈ ఫండ్లో నెలకు 10,000 సిప్ పెట్టి ఉంటే ఈ రోజుకు దాని విలువ 35 లక్షలు అయి ఉండేది. ఆ ఫండ్లో 20 ఏళ్ల వ్యక్తి 1000తో సిప్ చేస్తే రిటైర్మెంట్ నాటికి 3 కోట్లు అయి ఉండేది. ఎలాగో మీరే తెలుసుకోండి అంటూ కథనాలు చదువుతాం కదా, అవన్నీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించినవే. మ్యూచువల్ ఫండ్స్ గురించి సులభంగా అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూడండి. మీరేదైనా ట్రిప్ ప్లాన్ చేశారనుకోండి, మీకు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. 1 మీ సొంత కారులో వెళ్లడం, 2 ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్లడం. కారులో వెళ్లాలని నిర్ణయించుకుంటే పూర్తి బాధ్యత మీదే అవుతుంది. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లాలని నిర్ణయించుకుంటే మిమ్మల్ని సురక్షితంగా గమ్యాన్ని చేర్చే బాధ్యత ఆ డ్రైవర్ది అవుతుంది. అదేవిధంగా మీరు డైరెక్ట్ గా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత మీదే. అదే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఆ బాధ్యత మ్యూచువల్ ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్స్, బాండ్స్ కి మన సేవింగ్స్ ని కనెక్ట్ చేసే ఒక పైప్ లాంటిది. అటువంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ మోనికా హెలెన్ అనే రచయిత్రి లెట్స్ టాక్ మ్యూచువల్ ఫండ్స్ అనే పుస్తకాన్ని రాశారు. మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, వాటి ద్వారా మంచి లాభాలు ఎలా పొందాలి అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియోలోకి వెళ్లాల్సిందే. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఆప్షన్స్ ఎక్కువయ్యే కొద్దీ మన డెసిషన్ మేకింగ్ కష్టతరం అవుతుంది. ఆ కాన్సెప్ట్ మీద 2000 సంవత్సరంలో కొలంబియా బిజినెస్ స్కూల్ ఒక జామ్ స్టడీ చేసింది. స్టడీలో భాగంగా ఒక సూపర్ మార్కెట్ లో రకరకాల జామ్స్ 2 సెక్షన్స్ లో పెట్టి వాటిని రుచి చూసి కొనమని కస్టమర్స్ ని అడిగారు. ఒక సెక్షన్ లో 24 ఫ్లేవర్స్ పెట్టారు, మరో సెక్షన్ లో కేవలం 6 ఫ్లేవర్స్ పెట్టారు. వచ్చిన 100 కస్టమర్స్ లో 60 మంది మొదటి సెక్షన్ కే అట్రాక్ట్ అయ్యారు. కానీ అవన్నీ టేస్ట్ చేసి ఏది కొనాలో తెలియక చాలా కొద్ది మంది మాత్రమే వాటిని కొన్నారు. మరో సెక్షన్ లో 40 మందిలో 30 మంది జామ్ కొన్నారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చంటే తక్కువ చాయిస్ ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్కువ చాయిస్ ఉంటే కన్ఫ్యూజన్ పెరగడం తప్ప ఏమీ ఉండదు. ఒక జామ్ తప్పుగా కొంటే పెద్దగా నష్టమేమీ ఉండదు. కానీ ఒక రాంగ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే సమయం ప్లస్ డబ్బులు రెండూ నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు అవి ఎన్ని రకాలు, రిస్క్ ఎంత ఉంటుంది, ఎంత రిటర్న్ వస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు: ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఎప్పుడైనా ఫండ్ లో ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. అదే క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ లో ఒక టైం తర్వాత మాత్రమే ఎగ్జిట్ అవ్వగలరు. జనరల్ గా ఎక్కువ శాతం ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లోనే పెట్టుబడి పెడతారు. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ 5 గ్రూప్స్ లో ఉంటాయి. అవి ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియంటెడ్ అండ్ అదర్ స్కీమ్స్. వీటిలో 37 కేటగిరీస్ ఉంటాయి. 11 ఈక్విటీ, 16 డెట్, 6 హైబ్రిడ్, 2 సొల్యూషన్ ఓరియంటెడ్, 2 అదర్స్. వాటి పూర్తి వివరాలు తెలియాలంటే బుక్ చదవండి. ఇప్పుడు వాటిలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. ఈక్విటీలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్ అని ఉంటాయి. లార్జ్ క్యాప్ అంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన టాప్ 100 స్టాక్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ అంటే 101 to 250 స్టాక్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్ అంటే 251 అబోవ్ ఉండే స్టాక్స్. మల్టీ క్యాప్ అంటే మనం పెట్టిన డబ్బును ఫండ్ మేనేజర్ లార్జ్, మిడ్, స్మాల్ మూడింటిలో కనీసం 25% చొప్పున ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 రూపాయలు మల్టీ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 25 లార్జ్ క్యాప్ లో, 25 మిడ్ క్యాప్ లో, 25 స్మాల్ క్యాప్ లో పెట్టుబడి పెడతారు. ఇక మిగిలిన డబ్బును తనకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స్ లో ఓవర్ నైట్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్, లో డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, కార్పొరేట్ బాండ్స్, క్రెడిట్ రిస్క్ వంటి వివిధ రకాల ఫండ్స్ ఉంటాయి. ఈ డెట్ ఫండ్స్ అనేవి గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుబడి పెడతాయి. సాధారణంగా ఒక మామూలు ఇన్వెస్టర్ వీటిలో డబ్బులు పెట్టరు, ఎందుకంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. హై నెట్వర్త్ ఇండివిజువల్, కార్పొరేట్ పీపుల్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ మరియు డెట్ ఫండ్స్ లో బ్యాలెన్స్ గా ఇన్వెస్ట్ చేసే వాటిని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. రిటైర్మెంట్ ఫండ్స్, చిల్డ్రన్ ఫండ్స్ అనేవి సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్. వీటికి 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆఖరుగా ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్
ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి అదర్ ఫండ్స్ కిందకి వస్తాయి. ఒక బిగినర్ ఇన్వెస్టర్ ఎవరైనా ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టమని రచయిత్రి అంటారు. ఎందుకంటే అవి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఆధారంగా రిటర్న్స్ ఇస్తాయి. సెన్సెక్స్ మరియు నిఫ్టీని ఇండిసెస్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే సెన్సెక్స్ లో ఉన్న 30 స్టాక్స్ మరియు నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లే. ఈ ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన వారికి గత 30 సంవత్సరాల్లో యావరేజ్ గా 14% రిటర్న్ పొందారు. మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్. మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టడానికి, డబ్బులు వెనక్కి తీసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. లంసమ్. మీ దగ్గర 1,00,000 రూపాయలు రెడీగా ఉన్నాయి అనుకుందాం. అవి ఏదైనా లాటరీ గెలవడం వల్ల రావచ్చు, బోనస్ వల్ల రావచ్చు, మీరు అప్పిచ్చిన వ్యక్తి తిరిగి ఇవ్వచ్చు. ఇలా ఏదైనా కారణం చేత మీ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటే వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ గా ఒకేసారి పెట్టే ఆప్షన్ ఉంది. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టే విధానాన్ని ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి అనేది మనం వెళ్లే దారి లాంటిది, అంతేకాని అది డెస్టినేషన్ కాదు. సిప్ పద్ధతిలో మీరు ఈక్విటీ, గోల్డ్ మరి ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టొచ్చు. ఎస్టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఈ ఆప్షన్ ప్రకారం ఒక పెద్ద అమౌంట్ ని సిప్ గా మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంకులో 50,000 ఉంటే దాన్ని ఒకేసారి మ్యూచువల్ ఫండ్ లో పెట్టారనుకుందాం. కానీ మీకు దాన్ని సిప్ పద్ధతిలోకి మార్చాలని నిర్ణయించుకుంటే ఈ ఎస్టిపి పద్ధతి ద్వారా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. కొంతమంది ఏదో ఎమర్జెన్సీ సమయంలో మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన డబ్బులు మొత్తం ఒకేసారి వెనక్కి తీసుకుంటారు. అలా కాకుండా కొంతమంది ప్రతి నెల కొంత డబ్బును వెనక్కి తీసుకోవాలని భావిస్తారు. అలాంటి వారు ఈ పద్ధతిని ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు. రెడ్యూస్ ద చాయిస్. మీకున్న చాయిసెస్ ని ఫిల్టర్ చేసి తగ్గించుకుంటే నీకు కావాల్సిన ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవడం సులభతరం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో వేల ఫండ్స్ ఉన్నా కూడా అసలు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఏ అవసరం కోసం పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు 3 నెలలలోపు డబ్బులు వెనక్కి తీసుకోవాలి అనుకుంటే లిక్విడ్ ఫండ్స్ ని ఎంచుకోవాలి. అదే 2 సంవత్సరాల లోపు వెనక్కి తీసుకోవాలి అనుకుంటే మనీ మార్కెట్ ఫండ్స్ ని ఎంచుకోవాలి. ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకోవాలి అనుకుంటే బ్యాంకింగ్ అండ్ పిఎస్యు ఫండ్స్ ని ఎంచుకోవాలి. ఈ విధంగా మీ డబ్బుల అవసరాన్ని బట్టి ఫండ్స్ ని ఎంచుకోవాలి. మరో విషయం ఏంటంటే 3 సంవత్సరాలలో ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకున్నట్లయితే హై రిస్క్ మరియు హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ జోలికి పోవద్దు. తక్కువ సమయంలో డబ్బులు రెండింతల అవ్వాలని ఆశపడి ఒత్తిడి పెంచుకోవద్దు. విత్తనం నాటగానే పూలు పండ్లు కోయాలంటే కుదరదు కదా, ఇది అంతే. బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. చాలా మంది ఒక 5 ఫండ్స్ పేర్లు చెప్పండి, వాటిలో మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాం అంటారు. అలా అడగడం చాలా తప్పు. మీ అవసరాలకు తగ్గట్లు మీ పోర్ట్ఫోలియోను నిర్మించుకోవాలి. అన్నిటికంటే ముందు డెట్ మరియు ఈక్విటీలో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలో మీ వయసును బట్టి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 40 ఇయర్స్ అయితే 60% ఈక్విటీలో పెట్టాలి, 40% డెట్ లో పెట్టాలి. తర్వాత డబ్బులు మీకు ఎప్పుడు అవసరం అవుతాయి అనే దాన్ని బట్టి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు డబ్బులు రాబోయే 3 సంవత్సరాల తర్వాత అవసరం అవుతాయి అనుకుంటే 100% డెట్ లోనే పెట్టాలి. అదే 3 నుంచి 7 సంవత్సరాలైతే 70% ఈక్విటీలో పెట్టాలి, 30% డెట్ లో పెట్టాలి. 7 సంవత్సరాలు గనక దాటితే 100% ఈక్విటీలోనే పెట్టాలి. ఆఖరికి రిస్క్ తీసుకునే ఉద్దేశం లేని వారు తమ డబ్బుని ఈక్విటీ, ఇండెక్స్ ఫండ్స్, పిఎఫ్, పిపిఎఫ్, బ్యాంక్ ఎఫ్డిలో పెట్టుకోవచ్చు. మోడరేట్ రిస్క్ తీసుకునేవారు తమ డబ్బుని ఈక్విటీ, ఇండెక్స్ ఫండ్స్, యాక్టివ్ మల్టీ క్యాప్ ఫండ్స్, పిఎఫ్, ఎఫ్డి, డెట్ ఫండ్స్ లో పెట్టొచ్చు. మరింత రిస్క్ తీసుకునేవారు ఫారిన్ ఫండ్స్ ను కూడా తమ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి లెట్స్ టాక్ మ్యూచువల్ ఫండ్స్ బుక్ లోని కీ పాయింట్స్ చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్స్, బాండ్స్ కి మన సేవింగ్స్ ని కనెక్ట్ చేసే ఒక పైప్ లాంటిది. ఒక ఫండ్ లో పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత రిటర్న్ వస్తుంది, ఎంత ఛార్జెస్ కు పోతుంది, ఎంత రిస్క్ ఉంది, పూర్వం ఎంత రిటర్న్ జనరేట్ చేసింది, ఇటువంటి ఫ్యాక్టర్స్ ని అనలైజ్ చేయాలి. మీ వద్ద ఉన్న డబ్బులు బట్టి, మీ అవసరాలను బట్టి మాత్రమే వీటిలో పెట్టుబడులు పెట్టాలి.
ఎక్కువ ఫండ్స్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకున్న చాయిసెస్ని ఫిల్టర్ చేసి తగ్గించుకుంటే మీకు కావాల్సిన ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం సులభతరం అవుతుంది. మీ వయసుని మరియు రిస్క్ కెపాసిటీ బట్టి ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.